మంచిర్యాల జిల్లా మందమర్రి క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇళ్లలోకి వర్షపు నీరు వస్తుందని కాలనీ ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక వారి సమస్యను విన్న మంత్రి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మాట్లాడిద్దాం. అదే నైట్ ఆ వర్షానికే కరెంట్ కాబట్టి ఉన్నదాన్ని లక్ష్మి గారు కొంచెం గారు ఇప్పుడు 20 మంది నిన్న వర్షాలు అట్లయినాయి. దానికి ఏం చేయొచ్చు? కమిషనర్ ఇవాళ డిమాండ్ ఏంటంటే సార్ 14 మెంబర్స్ ఉన్నారు సిఐలో. మేము ఇక్కడ ఉండము, ప్రతిసారి ఇదే అవుతుంది. వర్షం వచ్చినప్పుడు మాకు ఇదే పరిస్థితి సార్. పిల్లలను పట్టుకొని రోడ్డు మీద ఉంటున్నాం సార్. రోడ్డు మీద తెల్లవారు ఇట్నుండి వచ్చేటి ఒర్రె నీళ్ళని మొత్తం అయిపోయి కంపు. నైట్ అయితే మేము పడుకోలేసారు, పడుకోకుండా కళ్ళంతా మంటలు మండుతాను. ఇప్పుడు మా పరిస్థితి అయితే దారుణం అంటే దారుణం. మేము చాలా మంది కూడా సార్ ఇంట్లో లేకనే ఉన్నాం. మాకు అవి అయితే కొంచెం ఆఫ్టర్నూన్ టైం అత్యంత వర్షం అదే అంటున్నా కూడా చంద్రపూర్ కాదు సజ్జికల్ అది వస్తాం కాదు ఫారెస్ట్ కూడా పాస్పోర్ట్ అన్న వేరే కరెంట్ ఉన్నది చూడు. వచ్చే క్యాబినెట్లో కీలకమైన సమస్యలు చర్చిస్తారు. ఒకటి, బీసీ రిజర్వేషన్తో పాటు ఎలక్షన్స్ పెట్టాలి, ఎలక్షన్స్ తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన. దాంతోపాటు మా లేబర్ డిపార్ట్మెంట్లో మినిమం వేజెస్ పెంచే 12 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిమం వేజెస్ పెంచలేదు. దాన్ని పెంచాలని చెప్పి ఆ ప్రపోజల్ కూడా ఈ క్యాబినెట్ తీసుకుంది. దాని తర్వాత గిగ్ వర్కర్స్ యాక్ట్, అది కూడా ఒక కీలకమైన యాక్టు. ఒక భద్రత కల్పించాలి. గిగ్ వర్కర్స్, జొమాటో వర్కర్స్ వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలని చెప్పి గిగ్ వర్కర్ యాక్ట్ కూడా ఈ క్యాబినెట్లో తీసుకుంది. సో ఈ కేటీఆర్కి ఫ్రస్ట్రేటెడ్ అయిపోతున్నాను. దినము టీఆర్ఎస్ గ్రాఫ్ కిందికి పోతుందని చెప్పి కేవలము సోషల్ మీడియా హైప్ చేయాలని చెప్పి ఆయన ఒకటి అనుకుంటున్నాడు. కానీ ప్రజలలో ఏదైతే ఉన్నదో
ఇందిరమ్మ ఇల్లులని. ఇప్పుడే ఒక ముసలాం అంటుంది, సార్ నాకు సన్నటి బియ్యం వస్తుంది, చాలా సంతోషంగా ఉన్నామని. సన్నటి బియ్యము, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్లు, ఫ్రీ బస్ ట్రావెల్, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షలు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము కమిషన్ల కోసం ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంతోషిస్తున్నారు. కానీ కేటీఆర్ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కారు సారు పదారు అన్నాడు. అప్పుడు 7-8 సీట్లు ఓడిపోయింది. మళ్ళీ ఒకసారి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కేవలం కేటీఆర్ లీడర్షిప్, ఆయన ఏదైతే ఇట్లా ఫ్రస్ట్రేషన్గా అప్పుడు కూడా వివరించిండో ప్రజలందరూ కూడా గమనించి ఈ అహంకారం మంచిది కాదని చెప్పి ఆయనను ఓడించడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఆయన ఏదో లీడర్షిప్ కాపాడుకోవాలని చెప్పి ఉట్టిని ఏదేదో విమర్శలు చేయడం, ప్రజలలో నిజంగా పోయి నాడి ప్రజలలో ఏముంది కనుకోడు కానీ టీఆర్ఎస్ భవన్లో కూర్చొని విమర్శలు చేయడము ఒక ఫ్యాషన్ అయిపోయింది కేటీఆర్. నేను ఇదే చెప్తున్నాను, ప్రజల దగ్గర మంచిగా పని చేసే ఏదైతే 10 సంవత్సరాలు మీకు ఆపర్చునిటీ వచ్చిందో మీరు కేవలము కల్వకుంట్ల ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు మేలు చేయడానికి ఎప్పుడు కూడా పనిచేస్తారు. ఈ ప్రాంతంలో కొత్త గనులు వచ్చేది అవసరం ఉన్నది. కొత్త గనులు రావాలంటే ఆక్షన్లో పోవాలి. 3 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కావాలని రాజకీయం కోసము ఈ వేలం చేయడము అడ్డుకొని ఇక్కడ కొత్త మైన్లు రాక, కొత్త ఉద్యోగాలు రాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బాధ్యత, టీఆర్ఎస్ పార్టీ ఈ బాధ్యత వహించాలి. మేము ఇదే చెప్తున్నాము. ఆక్షన్లో పోవాలి. ఒరిస్సాలో సింగరేణి సంస్థ ఆక్షన్లో గనులు తీసుకున్నప్పుడు మన దగ్గర ఎందుకు తీసుకోవద్దు సింగరేణి? నేను ముఖ్యమంత్రి గారిని చెప్పడం జరిగింది. నిర్ణయం తీసుకొని వేల ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. అది కూడా ఉత్తుత్త కేసు అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ వారి హయాంలో మంచిగా తుమ్మిడి అడ్డ నుంచి ప్రాజెక్ట్ వచ్చే ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి కాళేశ్వరంలో పెట్టారు. మొన్న కూడా అవగాహన లేక ఈ హైదరాబాద్కి ఏదైతే 3rd ఫేజ్లో గోదావరి నీళ్లు ప్రాజెక్ట్ ఉందో అది ప్రాణహిత చేవలనే ఉండే. కానీ 20 టీఎంసీలు ఎల్లంపల్లి ఉంది, మీరు 20 టీఎంసీలు ఎట్లా సిటీకి తీసుకుపోతారని అడుగుతున్నారు. అదే ప్రశ్న వాళ్ళ నాన్నకేయాలి కేటీఆర్. ఏమని తుమ్మిడి అట్ట కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి వచ్చి ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కి ఎందుకు 50 టీఎంసీలు రిజర్వాయర్ కట్టినా అని వాళ్ళ నాయనని ప్రశ్న